నమస్తే. నేను చెప్తాను ఒకటి వినండి. ఖచ్చితంగా వినండి. ఆగండి. ఒక ఇల్లు, ఆ ఇంట్లో ఒక 10 మంది ఉంటారు. ఆ 10 మందిలో అందరూ కష్టపడుకుంటా ఉంటారు. ఏదో ఒక పని వాళ్ళకి తగినట్టు పనులు చేస్తా ఉంటారు. దాంట్లో ఒక్కరు కష్టపడరు. వీళ్ళంతా కష్టపడి తెచ్చేస్తా ఉంటే తింటా ఉంటారు. కానీ దాన్ని బట్టి ఏం అర్థమైందంటే ఈ 10 మంది కష్టపడి కొద్ది రోజులకి వాళ్ళోళ్ళ పాటుకు వాళ్ళోళ్ళు ఏదో అయిపోతారు. మళ్ళా ఈ ఒకటిగా ఉంటారు చూడు వాళ్ళేమైనారంటే వాళ్ళకి ఏ దారి లేదు. ఎట్లా పోవాలన్నా దారి లేదు వాళ్ళకి. అట్టా ఉండేటప్పుడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని వాళ్ళకి ఆలోచన వస్తుంది. వచ్చినప్పుడు ఎట్ట చేద్దాం? ఏమి దారి లేదు. అప్పుడు ఆలోచన చెయ్యాలనుకున్నప్పుడు ఏ దారి లేదు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచే ఫస్ట్ నుంచే ఏది చేయలేదు. మనకి ఇది కావాలని అనిపించట్లేదు. దానివల్ల వాళ్ళకేమనిపిస్తుందంటే వాళ్ళకి లాస్ట్‌కి వీళ్ళంతా ఎళ్ళిపోయినప్పుడు ఒకడే మిగులుతారు. మిగిలినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి చాలా బాధనిపిస్తది. ఏ దారి ఉండదు. ఏం చేయాలన్నా అనిపిచ్చదు. మా మనిషికి మనం ఇన్ని రోజులు గర్వంతో ఉన్నామా? మనం ఇన్ని రోజులు ఇట్లా జరిగినామా? ఇప్పుడు మన కాడ ఏమీ లేదే. మనం ఏం పోగొట్టుకున్నాము అని అనుకునేటప్పటికి అక్కడ ఏమీ లేదు. ఆ మనిషిగా మిగిలినాడు. ఆ మనిషి ఇప్పుడు ఏ దారి పట్టుకొని పోవాలా? ఏ పని చెయ్యాలా? అందుకే గర్వం ఉండకూడదు. ప్రతి ఒక్క మనిషికి గర్వం అనేది ఉండకూడదు. ఆ చిన్నవాళ్ళు గాని, పెద్దవాళ్ళు గాని నేను ఇట్లా చెప్తానని ఏమి అనుకోపాకండి. ప్రతి ఒక్క మనిషి మనం కష్టపడి మన కాళ్ళ మీద ఎంతమంది ఉన్నా మనతో గూడా మన కాళ్ళ మీద మనం నిలబడాలని మన స్వయంగా మనకుండాల. మన కాళ్ళ మీద మనం నిలబడాలి. ఎంతమంది ఎంత సంపాదించినా మనతో కూడా ఉండేవాళ్ళు ఎంత సంపాదించినా, ఎంత సంపాదించకున్నా మనకు అవసరం లేదు. కాబట్టి మనం ఏం సంపాదిస్తున్నాం? మన కాళ్ళ మీద మనం నిలబడుతున్నామా? మనకని ఏముంది? అని ప్రతి ఒక్క మనిషి ఆలోచన చెయ్యాల. ఇదిదా నేను చెప్పేది. ఆలోచన చేసి వాళ్ళ లైఫ్‌లో ముందుకు పోవాలా. గెంజోనీలో వాళ్ళ కష్టం మీద వాళ్ళు తినాలా, వాళ్ళు తాగాలా, సంపాదించుకోవాలా రూ. 10 వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ఆడోళ్ళు కానీ, మగోళ్ళు కానీ ఎవరైనా కానీ వాళ్ళ కష్టం మీద వాళ్ళు నిలబడి వాళ్ళు ఎట్ట పోవాలా మనకి ఏ దారి పోతే మనకు మంచి దారిగా ఉంటదని ఆలోచన చేసుకోవాలా. ఇది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.